చూపుతా చూడవలసినవన్నీ చూసేసామునే ఏ రాజా రాజా వచ్చాడే మీ రాజ్యంపై దండెత్తాడే కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే మన ప్రేమ కుదిలేని ఆకాశము మన ప్రేమ కుదిలేని ఆకాశము ప్రతిరోజు పూర్ణిమ శ్రావణము మరులెల్ల మరుమల్లె విరిమాలగా మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా మరులెల్ల మరుమల్లె విరిమాలగా మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా కళ్యాణ వైభోగమే భద్రగిరి రామయ్య పాదాలు కడగంగా పరవళ్ళు తొక్కింది గోదావరి గంగా పాపి కొండలకున్న పాపాలు కరగంగా పరుగులు తీసింది గోదావరి గంగా పాద ప్రక్షాళన చేయటం అంటే పెండ్లి కుమారుని కాళ్ళు గడగటం. వధువు తల్లిదండ్రులు తమకంటే ఎంతో చిన్న వయస్కుడైనటువంటి పెండ్లి కుమారునికి కాళ్ళు కడుగుతారు. తర్వాత ఆ కాళ్ళు కడిగి నీళ్లను తలపై జల్లుకుంటారు. చూడండి ఎంత అద్భుతమైన సంప్రదాయం ఇది. వరుడు ఎంతో చిన్న వయసు వాడైనా సరే
సాక్షాత్తు శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి కాళ్లు కడిగి తన నెత్తి మీద నీళ్లు జల్లుకుని తన కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తారు. ఈ సందర్భాన్నే కొంతమంది వరపూజగా కూడా అంటారు. కన్యాదానం. ఈ రోజుల్లో చాలా మంది అసలు ఆడపిల్లే వద్దు అనుకునేవారు ఎక్కువయ్యారు. కానీ అలాంటి వారు ఎంతటి అదృష్టాన్ని కోల్పోతున్నారో తెలుసుకుందాం. మనం అవసరాన్ని బట్టి రకరకాలుగా దానాలు ఇస్తూ ఉంటాం. కానీ కేవలం వివాహంలో మాత్రమే ప్రాణం ఉన్న అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని దానం ఇవ్వటం గొప్ప విశేషం. ఈ కన్యాదానానికి ఎంత గొప్ప ఫలితం ఉందో తెలుసా? కన్యాదానం చేయటం వలన తన ముందు 10 తరాలు, తన తరువాత 10 తరాలు, తనతో కలిపి మొత్తం 21 తరాల వారు శాశ్వత విష్ణులోకాన్ని పొందుతారు అని మత్స్య పురాణం చెబుతోంది. కళ్యాణం ఇది కని విని ఎరుగని కళ్యాణం, శుభతరుణం గత చరితలు చూడని శుభతరుణం, అమృత హృదయమే వేదికగా అపురూపమైన వేడుకగా, ఏ మనసుకు ఏ మనసు సొంతము తెలిసిన చల్లని స్నేహం, జరిపించే కన్యాదానం, జరిపించే కన్యాదానం, కళ్యాణం ఇది కని విని ఎరుగని కళ్యాణం, శుభతరుణం గత చరితలు చూడని శుభతరుణం. శ్రీరస్తు శుభమస్తు
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని మసకేయని పున్నమిలా మనికి నింపుకో శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు